హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే కొంచెం పర్లేదు. ఎందుకు అలా చెప్తున్నానంటే ఈరోజు మళ్ళీ మేము బీహార్కి రిటర్న్ వెళ్తున్నామండి. సమ్మర్ హాలిడేస్ అని 1 మంత్ ఇంటికి వచ్చాను కదా. ఈ 1 మంత్ ఎలా గడిచిపోయిందో ఏమో అస్సలు తెలియట్లేదు. కొన్ని రోజులు మా ఇంటికాడ, మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పండుగ అలా అయితే గడిచిపోయింది. అక్క వాళ్ళ ఇంటికి కూడా ఒక 2-3 డేస్ వెళ్ళాను. ఈరోజైతే బీహార్కి తిరుగు ప్రయాణం అయితే మొదలైపోయింది. ఇంకా 3 డేస్ జర్నీ. బీహార్కి పోగానే మొత్తం సాడ్గా అనిపిస్తుందండి. ఎందుకంటే ఇక్కడ 1 మంత్ హ్యాపీగా ఎంజాయ్ చేశాను కదా. అక్కడికి వెళ్ళాలంటే మనసు అస్సలు రాదు. ఇంకోటి విషయం కూడా చాలా కష్టం అనిపిస్తుంది. తను నిన్నటి నుంచే చెప్తుంది, మమ్మీ నేనైతే బీహార్కి రాను అంటుంది. మాన్వి ఉంది కదండి, తనతో ఆడుకొని చెల్లా అని 24 అవర్స్ తన చుట్టూనే తిరుగుతూ ఉండేది. మా పిల్లలు ఇంట్లో వాళ్ళతోనే ఆడుకుంటుంటే మేము కూడా టైం స్పెండ్ చేస్తాం కదండి. మళ్ళీ మనకి బీహార్కి వెళ్ళాలంటే మనసు అస్సలు ఒప్పుకోదు. అవసరం కోసం పని చేసుకుంటాం కదా, వెళ్ళాల్సిందే తప్పదండి. మేము బీహార్కి రేపు వెళ్తామనగా ఈరోజు లగేజ్ ప్యాక్ చేసుకుంటాం కదా. మా ఇంట్లో వాళ్ళ ఫేస్లు అందరూ వాడిపోతాయండి. కళ్ళలోనే తెలుస్తుంది ఉంటే బాగుండు అని. వాళ్ళకంటే నాకే ఎక్కువ అనిపిస్తుంది ఇక్కడనే ఉండాలని. మా సార్ జాబ్ కూడా ఇక్కడే ఉంటే బాగుండు, హైదరాబాద్లో మంచి జాబ్ దొరికితే బాగుండు అని. కాకపోతే తనకు బీహార్లో జాబ్ అయితే చాలా నచ్చిందంట, అటే ఉంటానని చెప్పారు ఒక 10 years వరకు. నేనైతే రెడీ అయిపోయాను. బ్యాగ్లో క్వార్టర్ కీస్ ఉండే అనమాట, ఉన్నాయో లేదో అని చెక్ చేసుకున్నానండి. నేను ఇక్కడ వాచ్ పెట్టుకుంటాను కదా, నాకు వాచెస్ అంటే చాలా ఇష్టము. ట్రైన్ ఎక్కగానే తీసేస్తానండి. ఇంకా రెడీ అయిపోయాను, బ్యాగ్ కూడా తీసేసుకున్నాను. నా లగేజ్ అయితే చాలా ఎక్కువ ప్యాక్ చేశాను ఈసారి, నేను చూపిస్తాను. ఇది రెడ్ కలర్ బ్యాగ్ ఉంది కదా, దాంట్లో అయితే తీసుకెళ్లే సామాన్, కేక్ సామాన్ పెట్టేశాను. ఇప్పుడు అక్క చదువుతుంది కదా, దాంట్లో ట్రైన్లో యూజ్ చేయడానికైతే ఆ వస్తువులన్నీ పెట్టేస్తానండి. ఇక్కడ ఇంకో బ్యాగ్ ఉంది కదా, అదేమో విష్ది. తర్వాత ఫుడ్ బ్యాగు. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయామండి. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిన వీడియో అయితే తీయలేదు. మీ అందరికీ తెలుసు కదా దూరం పోతే ఎట్లుంటుందో మనకు. బ్యాగులు బయట పెట్టగానే ఇంట్లో వాళ్ళందరూ ఎమోషనల్ అయిపోయారు. నేను కూడా. విషు కన్నయ్య మా సారు చాలా ఫీల్ అవుతున్నారు, ఎమోషనల్ అయిపోయారు, ఏడుస్తున్నారండి ఒక మాటలో చెప్పాలంటే. విషు అయితే మా అన్వి కోసం చాలా ఏడుస్తుంది. కొద్దిసేపు అయితే పడుకొని లేచిందండి, లేచాక కూడా ఏడుస్తుంది. విషు ఏడుస్తుందని చెప్పి బావ షాప్ దగ్గర ఆగాడు. నేను కుర్కురేస్ తీసుకొస్తాను ఇంటి దగ్గర నుంచి. ఈసారి ఎమోషనల్ ఎక్కువ అవ్వడం వల్ల కుర్కురేస్ అయితే మర్చిపోయాను. నల్గొండకు వచ్చాక ఒక షాప్ దగ్గర ఆగి అయితే పిల్లలకు ట్రైన్లో తినడానికి కుర్కురేస్ తీసుకొస్తున్నానండి. కుర్కురేస్ ఎప్పుడు ఇంటి దగ్గర నుంచే తీసుకొస్తాను. ఈసారి కొంచెం ఎమోషనల్ ఎక్కువ అవ్వడం వల్ల అసలు ఎటు తోయలేదు నాకు. ఇంకా పిల్లలకి బాగా కుర్కురేస్ తీసుకుంటున్నారండి. విషు ఏడుస్తుందని తనకి కిండర్ జాయ్ ఉంటుంది కదా, అది కొనిచ్చారు. నేను కుర్కురేస్ అన్నీ తీసుకొచ్చి కార్ ఎక్కానండి. టైం కొంచెమే ఉంది. ఇంకా స్టేషన్లకు రాగానే కన్నయ్య కూడా పడుకొని లేశారు. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు అనమాట, ఇంటి దగ్గర నుంచి ఎందుకు వచ్చాము అని. చూడండి, ఈ బ్యాగులు పట్టుకొని బీహార్కి వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది. వెయిట్ అయితే ఈ రెడ్ బ్యాగ్ చాలా ఎక్కువగా ఉందండి. చూడండి, నల్గొండ స్టేషన్లో ఎవరూ లేరు కదా. నేను మీకు కోల్కతా స్టేషన్ చూపిస్తానండి. అసలు దాంట్లో కాలు పెట్టడానికి ప్లేసే ఉండదు, అట్లా ఉంటారు జనాలు. మన స్టేషన్ చూడండి ఎంత ఫ్రీగా ఉందో. నల్గొండలో ఈవినింగ్ 5:30కి ట్రైన్ ఎక్కితే మేము నెక్స్ట్ రోజు కోల్కతాలో 6:30కి దిగుతామండి ఈవినింగ్. మాకు బీహార్కి వెళ్ళడానికి అయితే 2 days టైం పడుతుంది. చూడండి మా చింటి ఎలా చేస్తున్నాడో, నేను వీడియో తీస్తున్నానని. ట్రైన్ వచ్చేసిందండి, ట్రైన్లో ఎక్కేసాము. ఎక్కాక పిల్లలు కిండర్ జాయ్ ఉంటుంది కదా, అది తింటున్నారండి. పిల్లలిద్దరూ ట్రైన్ రాగానే హడావిడిగా ఎక్కేశారు. కానీ ట్రైన్ ఎక్కిన తర్వాత మా బావ మా చింటూ స్టేషన్కి వచ్చారు కదా, వాళ్ళు వెళ్తుంటే విషు చాలా ఏడ్చింది. డాడీ నేను వస్తా చెల్లె దగ్గరికి, నేను బీహార్కి పోను అని అటో ఇటో నచ్చజెప్పి అయితే ఊరుకోబెట్టేశాను. ఆ తర్వాత కిండర్ జాయ్ ఉంటుంది కదా, అది తీసి ఇచ్చానండి. ఇద్దరు ఆడుకుంటూ తినేస్తున్నారు. ఈ కిండర్ జాయ్ వచ్చి ఒకటి 50 rupees అంట. దాంట్లో 2 చాక్లెట్స్ లాగా ఉన్నాయి. ఆ తర్వాత చిన్న బొమ్మలు వచ్చాయండి, విషుకి ఒకటి, కన్నయ్యకి ఒకటి. మా కన్నయ్య అయితే ఫస్ట్ టైం తింటున్నారు ఇది. ఇంతకుముందు విషు తిన్నది. ఎక్కువ రేట్స్ ఉంటాయని నేను ఎప్పుడూ అయితే తీసుకోనండి. ఇద్దరు తిన్నాక అయిపోయాయని చెప్పి విషు మాటలు చెప్తుంది. ఈ చాక్లెట్ తిన్న 1 గంట తర్వాత ఇద్దరు ఆకలేస్తుందంటే అన్నం తినిపిస్తున్నానండి. మీ అందరికీ తెలుసు కదా, నేను ట్రైన్ జర్నీలో బయట ఫుడ్ అస్సలు తీసుకోనండి.
పిల్లలకి వామిటింగ్స్ అవుతాయి అని చెప్పి నేను ఇంటి దగ్గర నుంచే వంట చేసుకొని వస్తాను. అన్నం వండుతానండి. అన్నం మాకు రేపు మధ్యాహ్నం దాకా వస్తుంది. తరువాత పొటాటో ఫ్రై చేసుకొని వచ్చానండి. ఆ రెసిపీ అయితే ఆల్రెడీ మన వీడియోలో అప్లోడ్ చేశాను. దీని కింద లింక్ ఇస్తాను. తర్వాత గోంగూర కర్రీ చేశాను. బీరకాయ పచ్చడి చేశానండి. నేను చేసుకొచ్చినవి ఏవి అస్సలు ఖరాబ్ కావు. గోంగూర అయితే 3 days వరకు ఉంటుందండి. మేము బీహార్కి వెళ్ళాక నెక్స్ట్ రోజు కూడా గోంగూరే తింటాము. ఇంకా విషుకు కన్నయ్యకి ఇద్దరికి టమాటో చారు కలిపి అన్నం తినిపిస్తున్నానండి. చూడండి ఎలా చేస్తున్నారో. ట్రైన్లో కదా కొంచెం ఫాస్ట్గా తినండి అని చెప్పాను. విషు అయితే కొంచెం చిన్నగా తింటుందండి. అన్నం పలుకుగా వండాను కదా, కొంచెం మింగడానికి టైం పడుతుందిలేండి. నేను కారం ఉందో లేదో అని చెక్ చేశానండి. విషు తినడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు అనిపించింది. చప్పగానే ఉంది. అన్నం తినమంటే ఆడుతున్నారు. నాకు అన్నం ఎక్కడ కింద పడుతుందో అని భయంగా ఉంది. చూడండి అంతా తినిపించేశాను. ఈ పొటాటో ఫ్రై అయితే మా కన్నయ్యకి చాలా ఇష్టం అండి. నేను అన్నం తిన్నాక మా సార్కి కూడా అన్నం పెట్టేశానండి. టైం వచ్చేసి 6:30 అవుతుంది మేము అన్నం తినేటప్పుడు. నేను టమాటో చారు పొటాటో ఫ్రై వేసుకున్నాను కదా, మా సార్కి అయితే బీరకాయ పచ్చడి వేసానండి. గోంగూర రేపు మార్నింగ్ తింటాము. మా సార్ అన్నం తింటుంటే కన్నయ్య ఫ్రూటీ తాగుతున్నాడు. ఇది కూడా వచ్చేటప్పుడు తీసుకున్నాను కదా, కూల్ పోతుందని చెప్పి పిల్లలిద్దరికి ఇచ్చేసానండి. కన్నయ్య విషయం అయితే ఫ్రూటీ తాగేస్తున్నారు. మరి ఏసీ టికెట్సే అండి. టికెట్స్ ఎప్పుడు బుక్ చేసినా కూడా లోయర్ సీట్సే బుక్ చేస్తామండి. వీళ్ళిద్దరూ మీరు ఈ బెర్త్లో కానీ పై బెర్త్ కానీ వస్తే పడుకోను అని చెప్పి ఇంతకుముందు ఏడ్చేవాళ్ళు. ఈరోజు అయితే ఇద్దరు మిడిల్ బెడ్ పైన కూర్చొని అయితే మంచిగా ఆడుకుంటున్నారు. నేను కింద అయితే మంచిగా అయితే బెడ్షీట్ వేసేసుకున్నానండి. మా సార్ ఆల్రెడీ పడుకొని వీడియో చూస్తున్నాడు. ఇక కన్నయ్య విషు ఇద్దరు ఆడుకుంటున్నారు. నేను చెప్పాను కదా 8 అయిపోతుంది, కొద్దిసేపు పడుకుందాం రండి నాన్న అంటే విషు అయితే కిందికి వచ్చేసిందండి. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఆ బెర్త్లో పడుకుంటారు. నేను కన్నయ్య మాత్రం ఇక్కడ మేము ఇద్దరం కొద్దిసేపు అయితే ముచ్చట పెట్టుకుంటున్నామండి. బెర్త్ దగ్గర ఎవరి లైట్స్ వాళ్ళకే ఉంటాయి. కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఆపోజిట్లో లైట్స్ ఆన్ చేస్తున్నాయండి, అందుకే లైట్ నా మీద పడుతుంది. నేను కన్నయ్య ఇద్దరం ఇక నిద్రపోతామండి. మళ్ళీ నెక్స్ట్ రోజు మార్నింగ్ ఇదే వీడియోతో కంటిన్యూ చేస్తాను. నైట్ అంతా మంచిగా నిద్రపోయామండి. ట్రైన్లో కదా పడుకున్నాక మొత్తం ఉయ్యాల ఊపినట్టే అనిపిస్తుంది. మార్నింగ్ అయితే 9:30కి లేసానండి. ఏసీ కదా అంత తొందరగా ఎందుకు లేస్తాను చెప్పండి. 9:30 అయిపోయినాక చాయ్ అని అమ్ముతారు కదా, అందుకని మెలుగు వచ్చేసింది. బ్రష్ చేసుకొని చాయ్ తాగుదాం అనుకున్నాను. పిల్లలిద్దరికి బ్రష్ చేపిస్తాను లే అంటే వాళ్ళిద్దరూ లేవట్లేదండి. పొద్దుగాల లేవగానే విండో నుంచి బయటికి చూస్తే మొత్తం గ్రీన్గా కనిపిస్తుందండి. ఇలా పచ్చగా కనిపిస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా. మా విషుని బ్రష్ చేయడానికి లేవమని చెప్తున్నాను, తను కూడా అస్సలు వినట్లేదు నా మాట. ఇంకా మా కన్నయ్య ఇద్దరు అంటే ట్రైన్లో ఇచ్చిన టవల్స్తోనే ఆడుతున్నారండి. నాది మా సార్ది ఇద్దరిది లోయర్ బెర్త్ అండి. ఏసీ టికెట్స్ కావడం వల్ల అందరూ దాదాపుగా పడుకొనే ఉంటారు. పడుకొని ఫోన్ చూడడం, సినిమాలు చూడడం అలా చేస్తూ ఉంటారు. ఈ మిడిల్ బెర్త్ వాళ్ళు ఉన్నారు కదా, నైట్ బెర్త్ వేస్తే ఈవినింగ్ వరకు అస్సలు తీయలేదండి. ఇంకా నేను ఆ టైంలో వీడియో ఎలా రికార్డ్ చేస్తాను చెప్పండి. వీడియో అయితే తీయలేదు. ఈవినింగ్ అయిపోయింది. మేము ట్రైన్ దిగే టైం అయిందండి. 6:30కి ట్రైన్ దిగుతాం కదా, 1 hour ట్రైన్ అయితే లేటుగా నడుస్తుంది. అయితే మా సార్ అన్నారు కదా, మేము ట్రైన్ దిగినాక వెయిటింగ్ హాల్కి వెళ్ళి ఫ్రెష్ అవుతామండి, అంత టైం లేదు, పిల్లల్ని రెడీ చేసేయి ఇక్కడనే అంటే నేను ఇద్దరికి ఫేస్ వాష్ చేశాను. ఆ తర్వాత విషుకైతే జుట్టు వేస్తున్నానండి. తనకి ఇలా అల్లి జుట్టు వదిలేయాలంట. ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా అక్క ఇలాగే వేసింది. విషు అంటుంది కదా, మమ్మీ స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా నాకు ఇట్లనే జుట్టు వేయండి. మా అక్క అనవసరంగా అలవాటు చేసినట్టుంది. ఇలా వేయడానికి కొంచెం టైం పడుతుందండి, చిన్న జుట్టు కదా. ఇంకా తనకైతే రెడీ చేశాను. తను బయట కొద్దిసేపు చూడు అంటే వాళ్ళ పప్పకైతే ఈ స్టేషన్ ఏంటి అని అడుగుతుంది. నేను కూడా జుట్టు వేసుకుంటున్నానండి. నా జుట్టు చాలా చిక్కులు పడుతుంది. ఇంకా 24 hours పడుకొనే ఉన్నాను కదా, ఇంకా ఎక్కువ చిక్కులు అయిందండి. అందుకని ఎక్కువగా దువ్వట్లేదు, జస్ట్ పై నుంచి దువ్వుతున్నాను. ఇప్పుడు చిక్కులు తీయాలంటే స్ట్రేట్గా నిలబడి ఇంకా గట్టిగా దువ్వాల్సిందే. అంత టైం లేదు. ఇంకా నా పక్కన అందరు కూర్చున్నారు. వాళ్ళ మీద నా జుట్టు వెంట్రుకలన్నీ ఊడిపడతాయనే భయంతో నేనైతే అలాగే చిక్కులతోనే జుట్టు వేసుకుంటున్నానండి. నా జుట్టు కూడా చాలా ఊస్తుందండి.
ఒక మంచి ఆయిల్ ఉంటే నాకు కామెంట్‌లో చెప్పండి. జుట్టు ఏసుకున్న తర్వాత కొంచెం మలిసేసాను. ఆ తర్వాత పైకి ఇలా కొప్పులా పెడుతున్నానండి. నాకు అలవాటు ఏంటంటే ఎప్పుడు ఇలా కొప్పులాగే ఉంచేసుకుంటాను. ఈ మధ్య యూట్యూబ్‌లోకి వస్తున్నానని అల్లి వదిలేస్తున్నానండి. జుట్టు ఏసుకున్న తర్వాత కొంచెం ఫెయిర్ అండ్ లవ్లీ రాసేసుకుంటున్నాను. ఈ ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటే నేను తెల్లగా అవుతున్నాను, నల్లగా అవుతున్నాను ఇవేవి నేను పట్టించుకోనండి. నేను ఇంటర్మీడియేట్ నుంచి ఈ ఫెయిర్ అండ్ లవ్లీ యూజ్ చేస్తూనే ఉన్నాను. పౌడర్ అయితే కొంచెం తక్కువగా యూజ్ చేస్తానండి. మిగతా మేకప్ అలాంటివైతే యూజ్ చేయట్లేదు. కాలేజ్ టైంలో ఉన్నప్పుడు ఐలైనరు అయితే యూజ్ చేసేదానండి. ఇంకా ఇప్పుడు ఇద్దరు పిల్లలు పుట్టారు. టైం కూడా అస్సలు సరిపోవట్లేదు. రెడీ అవ్వాలనే ఇంట్రెస్టే పోయింది. ఆ తర్వాత కొంచెం ఊపు పెట్టేసుకున్నాను. ఇంకా ట్రైన్ దిగే టైం అయింది కదా! మా కన్నయ్య కుర్కురే కావాలంటే తనకొక కుర్కురే తీసిచ్చానండి. ఈ చిప్స్ అంటే నాకు చాలా ఇష్టము. నేను ట్రైన్ జర్నీలో ఎక్కువగా తింటూ ఉంటాను. ఎందుకంటే బీహార్‌కొచ్చినాక మా సార్ అస్సలు తిననివ్వడు. స్టేషన్ వచ్చేసిందండి. కలకత్తాలో దిగేసాము. నేను కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీయట్లేదు. బ్యాగ్‌లేసుకొని నడిచేటప్పుడు వీడియో తీయడం రాదు కదండీ! అందుకని నేను తీయలేదు. చూసారు కదా కోల్కతా స్టేషన్‌లో ఎంతమంది ఉన్నారో. మన నల్గొండ స్టేషన్‌లో అయితే ఎవరు లేరు కదా! ఇక్కడ అసలు కాలు పెట్టడానికి ప్లేసే ఉండదు. కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదండి. అట్లుంటారు దీంట్లో జనాలు మాత్రం. ఇక్కడ వాళ్ళందరూ ఎక్కువగా ట్రైన్ జర్నీనే చేస్తారు. ఈ బస్సులు, ఆటోలు అయితే అస్సలు ఉండవు. ఆటోలు ఉంటాయి. కాకపోతే 1 కిలోమీటర్, 2 కిలోమీటర్ అంత దూరం వరకే తీసుకెళ్తారండి. ఆర్టీసీ బస్సులైతే అస్సలుండవు. మేము ఎప్పుడొచ్చినా కూడా ఇక్కడ ఒక వెయిటింగ్ హాల్ ఉంటది పైన. ఇక్కడికి వెళ్ళేవాళ్ళము. అది ఏసీ వెయిటింగ్ హాలు. స్లీపర్ వెయిటింగ్ హాలు వేరే ఉంటదండి. అక్కడికెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేవాళ్ళము. ఈసారి టైం తక్కువగా ఉండడం వల్ల పైకెళ్ళలేదు. ఇంకా పిల్లలిద్దరికీ ఏమన్నా తినిపిద్దామని చెప్పి ఫుడ్ ప్లాజాలోకైతే ఎళ్తున్నామండి. నేను ఏసుకున్న బ్యాగ్ గూడా చాలా బరువుండడం వల్ల ఇలా నేను వంగిపోయినట్టు కనిపిస్తున్నాను. లోపలికైతే వెళ్తున్నాను. ఫస్ట్ మీకు ఇక్కడ ఏమేమి ఉంటాయో చూపిస్తాను. వెజ్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఇవన్నీ ఉంటాయండి. మన సౌత్ ఇండియన్ రెసిపీస్ కూడా చాలా ఉంటాయి. మనకేం కావాలంటే అది తీసుకోవచ్చు. మా సార్ అయితే లోపలికెళ్తున్నారండి. బ్యాగులు కూడా మాతో పాటు తీసుకెళ్తున్నాము. ఎందుకంటే ఇక్కడ దొంగలు చాలా ఉంటారండి. ఒక్క నిమిషం బ్యాగ్ అక్కడ పెట్టి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తాం కదా! తిరిగొచ్చేలోపు మన బ్యాగ్ అయితే కనిపియదు. చాలా చాలా వెరైటీస్ ఉంటాయి. కాకపోతే మేము అవన్నీ ఏం తినమండి. జర్నీ చేసి అలసిపోయాం కదా! కొంచెం లైట్‌గా తింటాము. ఇక్కడ దీంట్లో బిర్యానీ ఉంటది. చికెన్ బిర్యానీ చాలా బావుంటదంట. నేను తినలేదు. మాతో పాటు వచ్చే కేరళ టీచర్స్ ఉంటారు కదా! వాళ్ళు టేస్ట్ చేసి చెప్పారండి. లోపలికొచ్చైతే నేను, కన్నయ్య, విషు కూర్చున్నాము. మా సారేమో ఫుడ్ తేవడానికెళ్ళాడు. నాకు వద్దు అని చెప్పాను. మా కన్నయ్య, విషుకి పప్పు అన్నం తీసుకురా అనైతే మా సార్‌కి చెప్పానండి. చూడండి ఎంత ఉబ్బరం ఉందంటే ఇక్కడ పిల్లలకైతే చెమటలు వచ్చేసాయి మొత్తము. ఇక మా సార్ ఫుడ్ తీసుకొనొచ్చారండి. కొంచెం అన్నం, పెరుగు, తర్వాత ఒక 2 పప్పులు. ఇదంటే సాంబార్ అంట. ఎంత కొంచెం వేసిండ్రో చూడండి. ఆలుగడ్డ కర్రీ అండి. మా సారు 2 స్పూన్స్ తీసుకొచ్చారు. ఇద్దరికి అటు సైడ్ ఏమో విషుకు పప్పు అన్నం కల్పించాను. ఇటు సైడ్ కన్నయ్యకి కూడా అదే కల్పించానండి. వాళ్ళకే స్పూన్స్ ఇస్తే వాళ్ళిద్దరు చక్కగా తింటున్నారు. కానీ చాలా ఉబ్బరిస్తుంది. పిల్లలు చాలా ఇరిటేషన్ ఫీల్ అవుతున్నారు. చాలామంది ఏం చేస్తారంటే చిన్న పిల్లలని పట్టి పట్టి నోట్లో కుక్కేస్తూ ఉంటారు. అలా కుక్కేయొద్దండి. మనం వాళ్ళకి తినడం నేర్పించాలి. మా కన్నయ్య, మా విషుకి నేను ఎప్పుడు అన్నం అయితే బౌల్‌లో కలిపి స్పూన్లు ఇస్తాను. వాళ్ళే తింటారు. నాకెప్పుడైనా బోర్ కొట్టినా, నా మనసు బాలేకపోయినా ఇద్దరికీ చక్కగా అన్నం తినిపిస్తానండి. మిగతా టైంలో వాళ్ళిద్దరే తినేస్తారు నేను అన్నం పెట్టేస్తే. ఎప్పుడు తీసుకున్నా వెజిటబుల్ రైస్, ఎగ్ కర్రీ తీసుకునేవాళ్ళము. ఈసారి అయితే పప్పే తీసుకున్నామండి. చాలా ఉబ్బరిస్తుంది. పిల్లలు అన్నం తినలేరు అని చెప్పి. ఇంకా వాళ్ళు సగం వదిలేశారు. వాళ్ళు వదిలేసింది నేనే కంప్లీట్ చేయాలి కదండీ! అందుకని నేను అన్నం తినేస్తున్నాను. అన్నం తినగానే కన్నయ్యకి మళ్ళీ మా సారు ఫ్రూటీ కొనిచ్చారు. ఇంకా విషు కోసం అయితే లిమ్కా తీసుకొచ్చారండి. తను అన్నది కదా నాకు ఫ్రూటీ వద్దు పప్పా అంటే లిమ్కా తీసుకొచ్చారు. మేము కూడా తాగొచ్చని విషు, మా సార్ ఇద్దరు లిమ్కా తాగేస్తున్నారు. కన్నయ్య ఫ్రూటీ కూడా సగం తాగి వదిలేశారండి. మీ అందరికీ తెలుసు కదా పిల్లలు సగం తిన్నా, సగం తాగినా దాన్ని కంప్లీట్ చేసే బాధ్యత ఎవరిది? అమ్మదే అండి. నేనే తాగేస్తున్నాను ఫ్రూటీ కూడా. చూడండి పిల్లలకి ఒకరోజు మొత్తం స్నానం లేదు కదా! పైగా చాలా ఉబ్బరిస్తుంది. మా కన్నయ్య ఫేస్ ఎలా అయిపోయిందో.
ఇంకా తినేసిన తర్వాత స్టేషన్ దగ్గరికి వచ్చేసాము. అదే అండి ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చేసాము. మా బీహార్కి వెళ్ళే ఈ ట్రైను కలకత్తా నుంచి బీహార్ వరకు నైట్ 9:30కి కలకత్తా నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇంకా మేము ట్రైన్ ఎక్కి మీ అందరినీ మా ఇంటి దగ్గరే కలుస్తాను. మా ఇంటికైతే వచ్చేసామండి. బ్యాగులు బయట పెట్టాను. మా సార్కి కీ ఇస్తే తను వచ్చి తాళం తీస్తున్నారండి. బయట మొత్తం ఆకులన్నీ రాలిపోయాయి. క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుందేమో. తాళం తీయగానే మా కన్నయ్య వెళ్ళి సైకిల్ తీసుకొచ్చుకున్నారు. చూడండి ఎంత ఉందో. ఇవన్నీ ఇప్పుడు మొత్తం మంచిగా ఇల్లు అన్నీ క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే పైన క్లీన్ చేస్తానండి. తర్వాత డీప్ క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను రేపటి ఎల్లుండి. చూడండి మొత్తం ఆకులు రాలిపోయాయి. ఇల్లు అయితే చాలా గలీజ్గా అయిపోయాయండి. బీహార్లో బల్లులు చాలా ఎక్కువగా ఉంటాయి. అవి ఇల్లు మొత్తం ఇలా ఖరాబ్ చేసి పెడతాయండి వచ్చేసరికి. రేపే పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతుంది అండి. ఫస్ట్ ఏం చేస్తానంటే ఇదంతా కొంచెం క్లీన్ చేసిన తర్వాత వంట చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను. ఆ తర్వాత రేపటి నుంచి డీప్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తానండి. అది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను. నేను జర్నీ చేసి చాలా అలసిపోయానండి. చూడండి నా ఫేస్ ఎలా అయిపోయిందో. ఇక నేను కూడా ఇంట్లో పనులు చేసుకుంటానండి. మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.